హాయ్ గైస్, ప్రేమ పేరుతో మోసం చేసిన ఒక అమ్మాయికి నలుగురు అబ్బాయిలు ఎలా బుద్ధి చెప్పారు అనేది ఈ సినిమా యొక్క కాన్సెప్ట్. అయితే ఇంతకీ సినిమా ఏంటి, ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రతి వారం ఓటీటీలోనికి చాలా సినిమాలు వచ్చినా కూడా వాటిలో కొన్ని సినిమాలను ప్రేక్షకులు మిస్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలు ఏముందిలే అని లైట్ తీసుకుంటారు. మళ్ళీ సినిమాకి సంబంధించిన వీడియోస్ కానీ సీన్స్ కానీ సోషల్ మీడియా కనిపించినప్పుడు లేదా ఈ సినిమా బాగుందని ఎవరైనా చెప్పినప్పుడు అరే ఇలాంటి సినిమాని ఎలా మిస్ చేసాం అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోే మూవీని మిస్ చేసినా కానీ ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఈ మూవీ గత వారమే ఓటీటీలోనికి వచ్చింది. ఈ సినిమాను లైట్ తీసుకుంటే మాత్రం మంచి ఎమోషనల్ కామెడీ మూవీని మిస్ అయినట్లే. మరి ఈ మూవీ ఏంటి, ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఎందుకు ఈ సినిమాను మిస్ కాకుండా చూడాలనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ సినిమా యొక్క కథ విషయానికి వస్తే రన్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు హర్రర్ మూవీస్ని అందరూ ఎక్కువగా ఆదరిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇవి కాకుండా ఇప్పుడు అందరూ కూడా కామెడీ మూవీస్ని కూడా ఇష్టపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కూడా అలాంటిదే. ఇప్పుడు వరకు తెలుగులో ఫ్రెండ్షిప్ బేస్ మీద చాలానే సినిమాలు చూసి ఉంటారు. ఫ్రెండ్ ప్రాబ్లం ఉన్నాడంటే మిగిలిన ఫ్రెండ్స్ అంతా కలిసి అతనికి ఎలా సపోర్ట్ అందిస్తారో ఇప్పటి వరకు ఎన్నో మూవీస్లో చూపించి ఉంటారు. ఈ మూవీ కూడా దాదాపు అలాంటిదే. ఈ మూవీలో కన్య అనే అతన్ని ప్రాణంగా ప్రేమించిన తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేసి వెళ్ళిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఇంకేముంది, దీంతో అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇక తన నలుగురు ఫ్రెండ్స్ అతన్ని చూడలేక ఎలాగైనా ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి అనుకుంటారు. ఇక మళ్ళీ కన్యని ఆనందంగా ఉంచడం కోసం తన ఫ్రెండ్స్ అంతా కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తారు. అది కూడా ఆ అమ్మాయి ఊరికి. అందుకోసం పట్టణకోటలో స్టార్ట్ అవుతారు. ఈ ప్రయాణంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి, చివరకు ప్రేమించిన మోసం చేసిన అమ్మాయిని బుద్ధి చెప్పారా లేదా, చివరి కథ ఎలా ముగిసింది, ఇవన్నీ తెలియాలంటే రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన వైల్డ్ పంజాబ్ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాలో వరుణ్ శర్మ, సన్నీ సింగ్, మనోజ్ సింగ్, జెస్సీ గిల్తో పాటు పత్రలేఖ, ఇసత్ రాజులు మెయిన్ రోల్స్ నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ